భారతదేశంలో మొట్టమొదటి శివలింగం మన తెలుగు రాష్ట్రాల్లో ఉందని ఎంతమందికి తెలుసు? అది కూడా ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుపతికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న గుడిమల్లం అనే గ్రామంలో ఉంది. నమస్తే, నేను మీ సుధాకర్ రావు. ఈరోజు మనం తెలుసుకుంటున్నాము గుడిమల్లం దేవాలయం గురించి. ఈ దేవాలయం శ్రీకాళహస్తి మండలం రేణిగుంటకి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న సువర్ణముఖి నది తీరంలో ఉంది. ఇది 1వ శతాబ్దానికి చెందిన దేవాలయంగా నమ్ముతారు. ఈ ఆలయాన్ని సాక్షాత్తు పరశురాముడే నిర్మించారని కూడా చెప్పబడుతుంది. అయితే ఈ ఆలయానికి చేరుకునే మార్గం మాత్రం ఎంతో అధ్వానంగా ఉంది. మధ్యలో సువర్ణముఖి నది కూడా పొంగడంతో చూడండి నీరు ఏ విధంగా మనకి రోడ్డు మీద పారుతుందో. తిరుపతి నుంచి దాదాపు 20 కిలోమీటర్ల ప్రయాణానంతరం మనం గుడిమల్లం దేవాలయానికి అయితే చేరుకున్నాం. ఈ ఆలయం సుమారు 1000 ఏళ్లకు పైగా కాలగర్భంలో కలిసిపోయింది. అయితే 1911లో శ్రీ గోపీనాథరావు అనే పురాతత్వ శాస్త్రవేత్త ఏడాది పాటు పరిశోధనలు జరిపి శివలింగం యొక్క ఉనికిని ప్రపంచానికి మొదటిసారిగా తెలియజేయడం జరిగింది. ఈ దేవాలయ పరిసర ప్రాంతాల్లో జరిగిన తవ్వకాలని బట్టి ఈ దేవాలయం 3వ శతాబ్దానికి చెందిందిగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ భూమి మీద ఉన్న శివలింగాల్లో ఇదే పురాతనమైనదిగా చెప్పబడుతున్నారు. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారో ఖచ్చితమైన ఆధారాలు అయితే లేవు. 1973లో పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాలని బట్టి ఇది 3వ శతాబ్దానికి చెందిందని అనుకుంటున్నారు. ఇక్కడ తవ్వకాల్లో కుండలు, పెద్ద సైజు ఇటుకలను పరిశీలిస్తే ఇది 1వ 2వ శతాబ్ద కాలంలో ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి నిర్మాణంగా చెప్పబడుతుంది. ఇది దేవాలయం వెలుపల ఉన్న సూర్యనారాయణ దేవాలయం. కొన్ని శాసనాలు పల్లవులు, గంగ పల్లవ, బాణ, చోళుల కాలానికి చెందినవి. ముఖ్యంగా సామాన్య శకం 802 కాలం వాడైన పల్లవరాజు నందివర్మ వేయించిన శాసనం ఉంది. అంటే వివిధ రాజులు ఈ దేవాలయాన్ని కొలిచి వారి యొక్క సహాయశక్తులుగా దేవాలయాన్ని అభివృద్ధి పరిచారని మనకు అర్థమవుతున్నది. అయితే విచిత్రంగా ఏ శాసనంలోనూ ఈ దేవాలయం పేరు గుడిమల్లం అనే పేరు మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఒక చోట మాత్రం గ్రామం పేరు విప్రపీఠ అని పేర్కొనడం జరిగింది. అంటే ఇది బహుశా బ్రాహ్మణ అగ్రహారం అయి ఉండవచ్చు. పల్లవులు, చోళులు, విజయనగర రాజుల కాలంలో దేవీప్యమానంగా ఎదిగిన ఈ దేవాలయం 1954లో గ్రామస్తుల నుంచి పురావస్తు శాస్త్రవేత్తలు ఈ దేవాలయాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి 2009 వరకు అనగా సుమారు 54 సంవత్సరాలు గ్రామస్తులు పోరాటం చేసి తిరిగి దేవాలయ ప్రవేశాన్ని సాధించుకున్నారు. అంటే 2009లో దేవాలయం యొక్క దర్శనాలు, పూజలు అనేవి పునఃప్రారంభమయ్యాయి. గ్రామస్తులే ఈ దేవాలయాన్ని ఇప్పటికీ నిర్వహిస్తున్నారు. మన దేవాలయ అంతరాలంలో ప్రదర్శన చేస్తున్నాం. ఈ దేవాలయ నిర్మాణ శైలి చూడండి ఎంత పాతగా కనిపిస్తుందో. ఇక్కడ చూడండి సహజంగా వెలుతురు రావడానికి పైనుంచి గ్యాపులు మరియు కింద నీరు పారడానికి కూడా ఏ విధంగా ఎంత బాగా నిర్మించారో. అందుకే ఇంత పురాతనమైన దేవాలయం అయినా ఇప్పటికీ ఇది నిలిచి ఉంది. దేవాలయం యొక్క నిర్మాణ శైలి పుష్పం ఆకారంలో ఉంటుంది. అందుకే మనం ఈ విధంగా పరిక్రమ చేస్తున్నాము. ఇంత అద్భుతమైన దేవాలయం మన రాష్ట్రంలో ఉన్నందుకు గర్వంగా ఉన్న చాలా తక్కువ జనాదరణ పొందడం చాలా బాధాకరం. ఎంతోమంది తిరుపతికి వస్తారు కానీ కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయాన్ని మాత్రం ఎవరూ దర్శించరు. నేను తిరుపతి వెళ్తున్న నా పరిచయస్తులు ఎందరికో చెప్పి చూశాను, తిరుపతి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గుడిమల్లం దేవాలయాన్ని కూడా సందర్శించండి అని. కానీ ఎవరూ సందర్శించకపోవడం బాధాకరం. ఇక ప్రధాన దేవాలయంలోకి మనం ప్రవేశిద్దాం. ఈ దేవాలయంలో చెప్పుకోదగిన ముఖ్య విషయం దేవాలయంలోని శివలింగం యొక్క ఆకృతి గురించి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పురుషలింగాన్ని పోలి ఉండే 7 అడుగుల శివలింగంపై ఒక చేత్తో పరశువు అనగా గొడ్డలి, మరో చేత్తో గొర్రె పొట్టేలు పట్టుకుని యక్షుని భుజాలపై నిలబడి ఉన్న రుద్రుని రూపం మనకి దర్శనమిస్తుంది. ఆ రుద్రుని ఆకారాన్ని కనుక మనం గమనిస్తే ప్రాచీన శైవ పూజా విధానంలో తలపాగా, ధోవతి ధరించి ఈ రుద్రుని వస్త్రధారణ ఋగ్వేదం కాలినట్టుదిగా శాస్త్రజ్ఞుల అంచనా. గర్భాలయ యొక్క అంతరాలము ముఖమండపం కంటే తక్కువ లోతులో ఉంటుంది. శివలింగము చిక్కని గోధుమ రంగులో ఉన్న రాయితో తయారు చేయబడింది. అయితే ఈ రాయి ఎక్కడిదో ఎక్కడ లభ్యమవుతుందని మాత్రం ఇప్పటివరకు తెలియదు. లింగం యొక్క ఎత్తు సుమారు 7 అడుగులు, అడుగు మందం ఉండి కింద 2 చేతులతో స్థానిక ఆకారంలో శివశిల్పం ఉంటుంది. లింగం ముందు శివుడు మరుగుజ్జు అయిన బాహువులపైన నిలబడినట్టుగా కనిపిస్తాడు. ఇలా ఎక్కడా శివస్వరూపం మనకు కనిపించదు. కుడి చేతిలో పొట్టేలు, ఎడమ చేతిలో చిన్న పాత్ర ఉంటుంది. బావులపై పరసు అంటే గొడ్డలి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇదే ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత. ఇదండి అతి పురాతనమైన గుడిమల్లం దేవాలయం యొక్క విశేషాలు. ఈ ప్రదేశం తిరుపతి నుంచి 20 కిలోమీటర్ల దూరంలోను, చిత్తూరు నుంచి 22 కిలోమీటర్ల దూరంలోను, రేణిగుంట నుంచి 11 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. నేరుగా మనకి ఏ విధమైన బస్సు సౌకర్యం అయితే లేదు. మనం ప్రత్యేక వాహనాల్లోనే ఈ ప్రాంతానికి చేరుకోవాల్సి వస్తుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ ఇలాంటి మరెన్నో ఆసక్తికర విషయాల గురించి నా ఛానల్ని వీక్షిస్తూ ఉండండి. హర హర మహాదేవ.